40 రోజులు అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ఆయన పరిచర్యను ప్రారంభించడానికి ముందుగా ప్రార్థనతో గడిపాడు. మనం కూడా ప్రతి పనికి ముందు ప్రార్థన చేస్తాం. ఇదంతా కూడా మనం బైబిల్లో యేసు ప్రభు ద్వారా నేర్చుకున్నది. ఎక్కువ యేసు ప్రభు లైఫ్లో లోకాసువార్తలో చదువుకుంటే ఎక్కువ చాలా చోట్ల ప్రతి సమయంలో కూడా ప్రార్థించడం. మనం కూడా ఇందాక అయ్యగా చెప్పాడు, మంచి ప్రార్థించే ప్రజలు ఉన్నారు ఇక్కడ, ప్రార్థించే సంఘం. యేసు ప్రభు ప్రార్థనలో గడిపాడు. కనుకనే ఆయనకి ప్రార్థన చేసి బయటకు రాగానే శ్రమలు వచ్చేసింది. మనకు కూడా ఎంత వస్తాయి, గుడి నుంచి బయటకు వెళ్ళగానే ప్రాబ్లం వచ్చేస్తాం. అప్పుడు దాకా భక్తిగా పాటలు పాడతాం. ఆ గుడి అయిపోతే ఆమె అనగానే ఎవరో ఏదో ఎత్తుదాం వచ్చారు, లేకపోతే డబ్బులు దగ్గర ఇంకోటి దగ్గర గుళ్ళోనే గొడవలు మొదలై కొన్ని చోట్ల. అలా చేయబాకండి. అయ్యో మీ గుడుల్లో మీ చర్చిల్లో గుళ్ళో గొడవలు లేవని అనుకుంటున్నాను అంటే సమస్యలు ఉంది. కానీ గుళ్ళో గొడవలు పెట్టుకునే బాకండి, సమస్యలు పెట్టుకునే. సాతాను ఎట్లా విడగొట్టాలని చూస్తూ ఉంటాడు. యేసు ప్రభు కూడా జరిగింది అదే. అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు, వచ్చాడు, సాతాను వచ్చేసాడు. నువ్వు ఆకలితో ఉన్నావు కదా, సాతానికి తెలుసు మనకి ఏ అవసరంలో ఉన్నామో. డబ్బులు అవసరమా, డబ్బులు చూపిస్తాడు. పదవులు అవసరమా, పదవులు చూపిస్తాడు. ఇంకేదైనా అవసరమా అవి చూపించి మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు. శోధన వస్తుంది, శోధన రాకుండా చేయి ప్రభు అని కూడా అనబాకండి. శోధన వస్తుంది, శోధనను జయించే శక్తి ప్రభు అని అడగాలి. శోధనలు వస్తాయి ఈ లోకం. యేసు ప్రభుకి వచ్చింది, జయించాడు. ఆ కథ నేను అది చెప్పబోట్లా. ఆ తర్వాత ఆయన పరిచయం ప్రారంభం చేయడానికి ముందుగా ఆయన నజరేతులో ఒక చిన్న దేవాలయానికి వెళ్ళాడు. ఇప్పటికే ఉంది. నేను 2009వ సంవత్సరంలో నేను నా కుటుంబంతో కలిసి యెరూషలేము వెళ్ళినప్పుడు ఈ స్థలాన్ని చూశాను. ఇదే చిన్న దేవాలయం. అక్కడ యేసు ప్రభువు నిలబడి పాత గ్రంథమైన యెషయా గ్రంథాన్ని తీసుకుని చదివాడు. ఆ రోజులో యూదుల ఆచారం, దాన్ని సునగోగులు అంటారు. సునగోగులు అక్కడ కూర్చుని ఆయన నిలబడి యెషయా గ్రంథం చదివాడు. యెషయా గ్రంథాన్ని ఆయన ఓపెన్ చేసినప్పుడు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ మాటలు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగుటకు ఆయన ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మాటలు చదివాడు. ఇది యేసు ప్రభు పుట్టక ముందు దాదాపు 300-400 సంవత్సరాల క్రితమే యెషయా ఆయన దేవుని దైవాత్మ చేత ప్రేరేపించబడి ఈ మాటలు రాశాడు. ఆయన ఎందుకు రాశాడు ఆయన తెలియదు, కానీ దేవుడు ఆయనతో రాయించాడు. ఆ మాటలు ఆ సమయంలో యేసు ప్రభు ద్వారా నెరవేరినాయి. యేసు ప్రభు వారి గురించిన మాటలని ఆయన ఈ మాటలు చదివాడు. ఇక్కడ ఈ మాటల్లో ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే ఆయన మేనిఫెస్టేషన్ ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. అవును, పాపులను రక్షించడం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు, నిజమే. మన పాపాలను రక్షించడానికి, విడిపించడానికి, శిలువలో చనిపోవడానికి వచ్చాడు, రక్షణ క్రియ జరిగించడానికి. దాంతోపాటు అంతకంటే ముఖ్యంగా ఇక్కడ రాయబడుతుంది మ్యాండేట్ అంటారు. ప్రతి పార్టీలు ఈ లోకంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎలక్షన్కు ముందు కొద్ది రోజుల ముందు వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ మ్యాండేట్ లేక మేనిఫెస్టో చెప్తారు. మేము ఇది చేయబోతున్నాం, మేము దాన్ని పదవిలోకి వస్తే, మా పార్టీ దాన్ని గెలిస్తే మేము ఇది చేస్తాం అని ప్రజలకు తెలియజేసి ప్రజలను ఆకర్షించుకొని వారు కావలసిన ఆ ఓట్లను పొందుతానికి చేస్తారు. అలాగే అనేక సంఘాలు లేక అనేక ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరికి కూడా వారు ఏం చేయాలనుకుంటారో దానికి ప్రణాళికలు ఉంటాయి. అంతేకాదు మీ జీవితాల్లో కూడా, మన
జీవితాల్లో కూడా మనకు ఆ ప్రణాళిక ఉండాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జనవరి 1 వచ్చినప్పుడు లేక అర్ధరాత్రి 31 వచ్చినప్పుడు మనం ఆ రోజున తీర్మానం చేసుకుంటాం. చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా రాబోయే నూతన సంవత్సరంలో నేను ఎలా ఉండాలి, ఇది చెయ్యాలి అని అనే కొంతమందికి ఆ అలవాట్లు ఉన్నాయి, ఆ మంచి అలవాట్లు. అలాగే ఇక్కడ యేసు ప్రభువారు తెలియజేస్తున్నాడు, దేవుని ఆత్మ నా మీద ఉన్నది. ప్రభువు ఆత్మ ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు, దేవుని ఆత్మ నా మీద ఉన్నది. ఆయన యోహాను ఉన్నటువంటి యోర్దాను నదికి వెళుతున్నప్పుడు మనం తెలుసు ఆ సంఘటన. ఆయన యోర్దాను నదిలోనికి వెళ్ళాడు. అక్కడ ఆ రోజుల్లో యోహాను అక్కడున్న ప్రణాళికల ప్రకారంగా ఆయన నీటి బాప్తిసం ఇస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు మనం చూస్తాం, పరిశుద్ధాత్మ దేవుడు పావులు వలె ఆయన మీద దిగి వచ్చినట్టుగా చూస్తాం. ఇప్పుడు అవసరం పావురాలు అవసరం లేదు, ఇంకెవరో రావసరం, మనలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క యేసు ప్రభువారు ఆ దినాల్లో దేవుని ఆత్మ నా మీద ఉన్నది. కాబట్టి ఈ సమయంలో మనందరికీ జ్ఞాపకం చేసే మొట్టమొదటి విషయం, మనమందరము దేవుని ఆత్మను కలిగి ఉండాలి. దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఒకసారి పరిశీలించుకుందాం. ఎట్లా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుందండి? దేవుని ఆత్మ నీ క్రియలను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి నేను దేవుని ఆత్మని కలిగి ఉన్నానా, లేక దుష్టాత్మను కలిగి ఉన్నానా, లేక భ్రమపరచు ఆత్మను కలిగి ఉన్నానా? ఇక బైబిల్లో రకరకాల ఆత్మలు రాయబడ్డాయి. అవన్నీ నేను చూపించబడలేదు లేదు, కానీ ఎలాంటి ఆత్మను కలిగి మనం జీవిస్తున్నాం ఈ లోకంలో, ఎలాంటి దేవుని ఆత్మ. ఇందాక మీటింగ్ ప్రారంభంలో ప్రైజ్ అండ్ వర్షిప్ చేశారు. మనమందరం కూడా దైవాన్ని, ఎందుకంటే అనేక సార్లు మా మనసులు, మన తలంపులు ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటాయి. మనం కూర్చుంటాం ఫిజికల్గా ఇక్కడే, కానీ రకరకాల శరీర సంబంధమైన విషయాలు, రకరకాల ఆలోచనలు మనల్ని ఆక్యుపై చేసుకుని మన ఫిజికల్గా ఇక్కడ ఉంటాం, కానీ మన మనసును మాత్రం కంట్రోల్ పెడుతూ ఉంటుంది. కాబట్టి మనము దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ప్రభువునందు ప్రియమైనటువంటి చిన్న బిడ్డలారా, యవనస్తులారా, ఉద్యోగస్తులారా, సంఘ పెద్దలారా, స్త్రీ పురుషులారా, ఈ రోజున మనం పరిశీలించుకుందాం. అందరం కూడా పరిశీలించుకుందాం. Am I filled by the Holy Spirit? దేవుని ఆత్మ చేత నేను నింపబడ్డానా? దేవుని ఆత్మతో నింపబడాలి. లోకంలో రకరకాలుగా చెప్తున్నారు. కొంతమంది కొబ్బరిని తీసుకొచ్చి అందరి మీద చల్లి ఈ పరిశుద్ధాత్మ వచ్చేసింది పో అంటారు. రకరకాల బోధలు ప్రపంచంలో ఉన్నాయి. కొంతమంది ఇంకేమేమో చేస్తూ ఉంటారు. రకరకాలుగా నువ్వు భాషలు మాట్లాడితే, లేదా నువ్వు ఇది చేస్తే, అది చేస్తే, రకరకాల వీటి ద్వారా దేవుని ఆత్మ రాదు. మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి, దేవా నీ ఆత్మతో నీకు మనం పాడతాం కదా, నా ఆత్మ కేవలం ప్రార్థన చేశాడు. ప్రార్థన పల్లవి మాత్రమే కాదని ఆ టైంలో మనం ఉపయోగించుకుంటాం. కానీ దేవుని ఆత్మ, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని ఆత్మ చేత నింపబడ్డారా? లేక ఏదైనా ఆత్మలు, వేరే ఆత్మలు, వేరే మనసులు, వేరే తలంపులతో నీ జీవితం మలచబడుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో, నీ సేవా జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఏ ఆత్మ చేత? అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
దానికి సాక్ష్యం అవుతుంది. బైబిల్లోనూ లోకంలోనూ చాలా మంది దేవుని ఆత్మ లేని వారు ఉన్నారు. బెస్ట్ ఉదాహరణ పాత నిబంధనలు సౌలును చూస్తున్నాం. సౌలు కాసేపు దేవుని ఆత్మతో ఉంటాడు, కాసేపు దురాత్మతో ఉంటాడు. బైబిల్లో ఉందన్నమాట. ఆయనను దురాత్మ ఆవహించగా, దురాత్మ ఎప్పుడైతే ఆవహించిందో ఆయన ఆలోచన మారిపోయి, ఆ తలంపులు మారిపోయి, చంపాలి, ద్వేషం, అసూయ, దావీదును చంపాలి, అసూయ, నాకంటే ఎక్కువ పైకి ఉండకూడదు. మనం ఆలోచించుకున్న మన జీవితాలు దేవుని ఆత్మచేత నింపబడాలి. యేసు ప్రభువు అన్నదే మాట, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం అడుగుదాం, దేవా నీ ఆత్మ నాతో ఉంది. అక్కడే 14 వచనం అంటాడు, ఎందరూ దేవుని ఆత్మ చేత నింపబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు. దేవుని ఆత్మ చేత నింపబడా, దేవుని ఆత్మ చేత నింపబడితే మన రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది, మన కుటుంబం అద్భుతంగా ఉంటుంది, మన సంఘాలు, మన వ్యక్తిగత జీవితాలు ఎందుకంటే క్షీణించిపోతుంది, ఎందుకంటే బలహీనపడిపోతుంది, ఎందుకంటే శ్రమతో ఉండేది అర్థమేంటంటే దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయిందేమో. సంసోను నుంచి వెళ్ళిపోయినట్టుగా. సంసోను దైవజనుడు, కానీ ఆయన క్రియలను బట్టి, ఆయన పతనమైన జీవితాన్ని బట్టి, అపవిత్రమైన జీవితాన్ని బట్టి దేవుని ఆత్మ విడిచిపోయింది ఆయనలో. ఆ తర్వాత ఎంతగా ఏడ్చినా బందీ అయిపోయాడు. చాలా మంది దేవుని ఆత్మకు దూరంగా ఉండడం, లేక దేవుని ఆత్మ విడిచిపెట్టడం వలన మనం చూస్తాం వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియల్లో. ప్రభునందు ప్రియులారా, సేవకులారా, ప్రియులారా, దేవుని ఆత్మతో పనిచేస్తున్నారా? దేవుని ఆత్మతో సిద్ధపడుతున్నారా? దేవుని ఆత్మను కలిగి బోధిస్తున్నారా? ఇది కూడా ఒక ఉద్యోగం లాగా, లేకపోతే ఇది కూడా ఒక రొటీన్ లాగా ఉంటున్నామా? ప్రతి ఒక్కరిని కూడా నేను ఎవరిని పాయింట్ అవుట్ చేయట్లేదు. మనమందరం కూడా మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి. అదే యేసు ప్రభు అంటాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. యేసు ప్రభు మీద ఉందని చెప్పి సంతోషించడం చాలా దగ్గర. యేసు ప్రభు అంతగా సంతోషించడు. ఆయన పొగుతుంటే, అయ్యో యేసు ప్రభు ఆత్మ ఉంది, ప్రభు ఆత్మ ఉంది, ఆయన పొగుతుంది కాదు కావాల్సింది, నా మీద ఉందా లేదా, నాలో ప్రభు ఆత్మ ఉందా లేదా, నేను ఆత్మతో నింపబడ్డానా లేదా. ఆ తర్వాత అంటాడు, నేను ముగిస్తాను, మరియు ఇచ్చినవన్నీ చదవడానికి సమయం లేదు, మీరు తర్వాత చదవండి. ఆయన ఏమంటున్నాడు, బీదలకు సువార్త ప్రకటించుటకు. ఆయన వచ్చిన ఉద్దేశం చెప్తున్నాడు, దేవుని ఆత్మ నా మీద ఉంది, ఆత్మ ఉంది కనుక దేవుని బిడ్డలుగా జీవించాలి. జీవితం మన లోటుపాట్లు ఉంటే సరి చేసుకుందాం, మన బలహీనతలు ఉంటే సరి చేసుకుందాం. దేవా నీ ఆత్మతో నేను నింపబడలేదు, నీ ఆత్మ ఒకవేళ ఆ కొద్ది నిమిషాలు, ఆ కొద్ది గంటలకు నేను ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నానేమో కాదు. అనుదిన జీవితాలు దేవుని అడుగుదా, ప్రభువా నీ ఆత్మతో నింపండి, నీ ఆత్మతో పనిచేయడానికి సహాయం చేయండి. ఆత్మతో నింపబడి నేను పరిచయం చేస్తే, లేక నా సంఘ పెద్దగా, స్త్రీలుగా, పురుషులుగా, కుటుంబంలో ఎక్కడ ఉంటే అక్కడ దేవుని ఆత్మ చేత నింపబడితే ఉద్యమం చూడగలుగుతాం, ఉద్యమాన్ని చూడగలుగుతాం. ఆయన అంటున్నాడు, ఎందుకు దేవుని ఆత్మని పాటు బీదలకు సువార్త ప్రకటించింది. రక్షణ సైన్యం ప్రారంభ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే, విలియం బూత్ గారు మొదట్లో మెథడిస్ట్ చర్చిలో ఉండేవాడు. మెథడిస్ట్ చర్చిలో ఆయన పార్టీ సభ్యులు, తర్వాత సేవకులుగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఆ పేదవారు సంఘానికి వస్తుంటే అక్కడ ఎక్కువగా గొప్పవారు వచ్చేవారు. ఆ దినాలు ఆ గొప్పవారు పేదవారిని కూర్చోటానికి కూడా ఒప్పుకునేవాడు కాదు. విలియం బూత్ గారు వాళ్ళు తీసుకొచ్చి ముందు సీట్లో కూర్చోబెడతంటే విలియం బూత్ గారి మీద చర్యలు తీసుకోవాలి. విలియం బూత్ గారు కోపం పడ్డారు. విలియం బూత్ ఇలాంటి ఇంకోసారి జీవాక ఆయన ఇవన్నీ చూశాడు. ఆయన ఈ సంఘం లేక ఇది నాకు పనికి రాదు, దేవుడు నన్ను పిలిచింది పేదలకు సువార్త ప్రకటించడానికి. ఈ వాక్యం పేదలకు సువార్త ప్రకటించడం. అందుకని వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు దేవుడిని అడుగుతున్నారు,
అడుగుతున్నప్పుడు దేవుడు పేదలను చూపించాడు. తాగుబోతులు, భయంకరంగా చాలా పేదరికంలో బ్రతుకుతున్నటువంటి వాడు అక్కడికి వెళ్ళి అప్పుడు ఇదే నా పరిచర్య. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రక్షణ సైన్యం ఎక్కువగా పేదల మధ్య పనిచేస్తుంది. అనేక రీతులుగా మనమందరం కూడా ఆర్థికంగా పేదల పడి ఉండొచ్చు. దేవుని మనం పేదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించాడు. సువార్త ప్రకటించడానికి ఒకవేళ నీవు ఉద్యోగస్తుడు కాకపోయినా, నువ్వు సంఘ పెద్దవైనా, లేక యవనస్తులైన స్త్రీవైన పురుషుడైనా, దేవుని ఆత్మ మనలో ఉంది కనుక మనము సువార్తను ప్రకటించాలి. దయచేసి రక్షణ సైనిక ఉద్యోగస్తులు మాత్రమే సువార్త ప్రకటించాలి అనుకోమాకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. సువార్త ప్రకటించడం అంటే ఆదివారం గుళ్ళోకి వచ్చి మెసేజ్ చెప్పడమే కాదు, ఒకవేళ ఇక్కడ నుంచి నిలబడి ప్రసంగం చేయటమే కాదు. ప్రతి పని సువార్త అనగా నీకు తెలిసినటువంటి యేసయ్య మాటను మరొకరికి చెప్పడం. రాత్రి గుజరాత్లో మాట్లాడతా యూనిఫామ్ గురించి చెప్పాను. ఈలోపు చాలా మంది తెలిసి ఉంటుంది యూనిఫామ్, లేదా కొంతమంది తెలిసి ఉంటుంది ఎస్ అంటే ఏంటో. కొన్నిసార్లు చాలా మంది నేను అడుగుతున్నాను కావాలని విమర్శలు. ఎస్ అంటే ఏంటంటే ఎవరైనా రోడ్ స్టేషన్ ఆపుతారు, సార్ ఏంటి సార్ ఎస్ అంటే సర్వేషణ. ఎక్కువ మంది చెప్పేది ఇదే మాట, సర్వేషణ. ఎస్ అంటే సర్వేషణ కాదు. ఎస్ అంటే నేను రక్షించబడ్డాను, ఐ యామ్ సేవ్డ్. నేను రక్షించబడ్డాను టు సేవ్ అదర్స్, ఇతరులను రక్షించడం. ఎంత గొప్ప ఉద్దేశంతో మన ఫౌండర్స్ ఈ యూనిఫామ్ తయారు చేశారు. మనం వేసుకునే ప్రతిదీ కూడా సువార్తని చెప్తుంది. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, బీదలకు సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటిద్దాం చాలు. జరుగుతుంది మన ఆదివారం, మన ఊళ్ళో మనమే చాలదు. మీరు మీ నలుగురు, మీ 10 మంది, మీ 100 మంది, మీ 500 మంది కూర్చుని పాటలు పాడడం, ప్రార్థన చేయడం, వాక్యం వినడమే కాదు. మీరు బలపరచబడాలి, ఇతరుల దగ్గరికి వెళ్ళాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, రాజవారి కోసం ప్రార్థన చేయాలి, సువార్తను ప్రకటించాలి. కనాలి మండలంలో ఉన్న ప్రతి సంఘం కూడా ఒక మిషనరీ సంఘంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఒక సువార్తను సాధించే వాళ్ళు ఉన్నారు. నేను కొత్త సంఘాలు ఓపెన్ చేయమని అంటున్నా. మన సంఘాలు ఓపెన్ చేయడానికి రాలేదు. మన సువార్త చెప్తుంటే ఆ రోజుల్లో కూడా శిష్యులు సంఘాలు ఓపెన్ చేయాల. ఎక్కడైనా చూడండి, వారు శిష్యులు వాక్యం బోధించారు, ప్రజలు పెరుగుతూ ఉన్నారు. ప్రజలు పెరుగుతున్నగా అది సంఘంగా తయారైంది. దేవుడు చూసుకుంటాడు. అనేక అవసరాలు ఉన్నాయి, కానీ సువార్త ప్రకటిద్దాం. దేవుని ఆత్మ చేత నింపబడాలి, సువార్తను ప్రకటించాలి. మీ స్నేహితులకి, మీ ఉద్యోగస్తులకి, మీ పొలంలో మీతో పనిచేసే వాళ్ళకి, లేక మీ ఆఫీసులో మీ పక్కన ఉన్న వాళ్ళకి, రోజు మీరు పలకరించే మీ పక్కింటి వాళ్ళకి. 130 సంవత్సరాలు మనం మన సంఖ్యలు కొట్టుకుంటున్నాం. నేను అంతా సంతోషపడుతున్నాం, కానీ నేనేం చేయబోతున్నాను అది ముఖ్యం. 130 సంవత్సరాలు దేవుని స్తోత్రాలు, కానీ ఇప్పుడు ఈ రాబోయే సంవత్సరాలు ఇది నా బాధ్యత. దేవుని ఆత్మ చేత నింపబడి సువార్తను ప్రకటించడం. దేవుని వాక్యంలో చాలా మాటలు రాయబడ్డాయి. గ్రామాల్లో, అనేక స్థలాల్లో. పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అంటాడు, ఇది నా హృదయాభిలాష, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని, రక్షణ లేని వారు రక్షించబడాలని నా హృదయాభిలాష. మన హృదయంలో భారం ఉండాలి, మనం భారంతో పనిచేయాలి. ఉద్యోగం బాధ్యతతో కాదు, మన భారంతో మన ప్రజలు రక్షించబడాలి సంఘంలో. ఇంకా రక్షణ లేని వారు రక్షించబడాలి. అందుకని మంచి పాట మన కీర్తన పుస్తకం మా నాన్నగారు రాశాడు. సువార్తను చాటింపా సుసమయం ఇదియే శ్రీ యేసుని నామముతో
సువార్తను ప్రకటించడానికి ఇదే సమయం. యేసు ప్రభువు అంటున్నాడు, బీదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను. రక్షణ సైనికుడు అందుకే పుట్టింది, సువార్త చెప్పడానికి. మనమందరం కూడా అందుకే రక్షణ సైన్యంలో సభ్యులుగా, వీరులుగా, మన రక్షణ సైనికులుగా మనం ఎందుకున్నామంటే మన బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించడం, మన గురించి ప్రకటించుకోవడం కాదు. అందుకనే నేను చెప్తా ఉంటాను, నా గురించి తక్కువ చెప్పండి, నా గురించి ఎక్కువ సమయం. ఎందుకంటే నా గురించి చెప్పుకోవడానికి కాదు, చెప్పాల్సిన కొన్ని మాటలు చెప్పుకోవడం తప్పులేదు, కానీ యేసు ప్రభు గురించి చెప్పాలి, సువార్తను చెప్పాలి. ఇదే మన బాధ్యత. యేసు ప్రభు అంటున్నాడు ఈ మాటల్లో, సువార్తను బీదలకు సువార్తను అందించడానికి నేను చెరలో ఉన్న వారికి విడుదల. అనేక మంది ఈ లోకంలో చెరలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అనేక రకాలైన చెరలు, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువైపోతుంది, మానవ అక్రమ రవాణా ఎక్కువైపోతుంది. అనేక మంది బాలలు, బాలికలు, స్త్రీలు, పెద్దలనే తేడా లేకుండా అనేకులను అమ్మేస్తున్నారు. వారి అవయవాల కోసము, వారిని సెక్స్ గా ఉపయోగించుకోవడం కోసము, రకరకాల కారణాల చేత రోజుకి వేల మంది మన దేశంలో మిస్ అయిపోతున్నారు, ప్రపంచంలో మిస్ అయిపోతున్నారు. ఇది మన బాధ్యత. మనం చేయగలిగింది చేయాలి, నిలబడాలి. మానవ ఆక్రమణ అమ్మని ఆపడానికి ప్రయత్నం మన శక్తి కలిగి మన ప్రజల్ని, మన యవనస్తుని మనం పురికొల్పాలి, సరిచేయాలి, మనం నేర్పించాలి. ఈ ఉద్దేశంతో త్వరలో నేను సోషల్ జస్టిస్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయబోతున్నాం. టెరిటరీలో సోషల్ ఇష్యూస్ కౌన్సిల్ ఉద్యోగస్తులు పెట్టి కొంతమంది ఈ సాంఘిక విషయాల్ని ఇంకా ఎక్కువగా ముందుకు తీసుకురావడానికి. అనేక మంది యవనస్తులకి వారికి వివాహ జీవితాల గురించి అసలు ఏ అవగాహన లేదు. నేను అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు, మహారాష్ట్రలో ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు యవనస్తులకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసేది జరిగింది. కొంతమంది ఉద్యోగస్తులను ఏర్పాటు చేసి గ్రామాలకు వెళ్ళి యవనస్తులకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, వివాహానికి ముందు ఎలా సిద్ధపడాలి. మన రాష్ట్రంలో త్వరలో ఆ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయబోతున్నాం. అని మీ సంఘానికి కొంతమంది వచ్చి మన యవనస్తులు, చాలా యవనస్తులు ఉన్నారు, నేను కూడా చూశాను ఆయా సంఘాల్లో. వారికి గైడెన్స్ ఇవ్వడం. చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు రకరకాల కారణాల చేత. అలాగే వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది, వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన స్వార్థతో పాటుగా ఈ సాంఘిక సమస్యలు, కమ్యూనిటీ సమస్యలు, వీటన్నిటినీ కొనుక్కోవడానికి, వాటిని ప్రజలు అవగాహన కల్పించడానికి మన సైన్యం అనేక స్థలాల్లో పనిచేస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా అది ప్రారంభించాలని, ఆ పరిచయను ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. నేను చెప్పినట్లుగా ఇంటర్నేషనల్లో ఐమాస్ మోరల్ అండ్ సోషల్ ఇష్యూస్ కౌన్సిల్ వైస్ చైర్గా ఉన్నాను. అని నేను సంవత్సరానికి 2 సార్లు కలుసుకుని అనేక ప్రపంచంలో ఉన్న అనేక సమస్యల గురించి మాట్లాడుతున్నాను. అంతేకాకుండా దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. రానున్న దినాల్లో వివాహ వ్యవస్థ ఆల్రెడీ విచ్ఛిన్నం అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇది నా సమయం కాదు, కానీ ఇప్పుడు మాట్లాడటానికి చాలా విచ్ఛిన్నం అయిపోయింది. చాలా చోట్ల సంఘాలు కూడా విడిపోతూ ఉన్నాయి. మగవారిని పెళ్లి చేసుకునేది, ఆడవాళ్ళని పెళ్లి చేసుకునేది, దాన్ని చాలా పెరిగిపోతుంది. మన దేశంలో కూడా కనబడకుండా పెరిగిపోతూ ఉంది. వాక్యానికి విరుద్ధంగా జరిగే అనేక ఉన్నప్పుడు వారికి అవగాహనలోకి ఎలా తీసుకురావాలి, వారికి అవగాహన. అలాగే డ్రగ్స్ బాగా పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను, మన రాష్ట్రంలో కూడా మరి మత్తు మందు రకరకాల తెలియకోకుండా కొన్నిసార్లు మనం బయటకు వెళ్ళి కాఫీ తాగుతాము, లేకపోతే డ్రింక్స్ తాగుతాము. మనకు తెలియకుండా డ్రింక్స్లో జాగ్రత్తగా అనుమానించాలని కాదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. వాటికి అలవాటు పడిపోయి చాలా మంది వారి జీవితాన్ని, వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. యేసు ప్రభువు అంటున్నాడు, బీదలకు సువార్త ప్రకటించడమే కాదు, చెరలో, పాపం చెరలో, సమస్యల్లో ఇరుక్కునిపోయే వారిని విడుదల దయచేయాలి. ఉద్యోగస్తులు కూడా కేవలం ఆదివారం మీటింగ్, సండే చర్చిలో మీటింగ్ జరిపేవారు కాదు. అలాంటి ఉద్యోగస్తుని రక్షణ సైన్యం కోరుకోవట్లా. ఉద్యోగస్తులు సమాజంలో, ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో వారిని ఎలా అవగాహన కల్పించాలి. ఒకవేళ మనకి జ్ఞానం లేకపోతే, మనకి ఆ
కమ్యూనిటీలో అవగాహన కలిగించి మన ప్రజలను, మన పిల్లలను, మన యవనస్తులను మనం రక్షించాల్సిన వారంగా ఉన్నాం. ఈ విధంగా యేసు ప్రభువు అంటున్న మాటలో వృద్ధి వారికి చూపు కలిగించడానికి అనేక మంది శరీర బలహీనతలో ఉన్నారు. చూపు లేని వారంటే కేవలం చూపు శరీర బలహీనతలు, సమస్యల్లో అనేక రకాలు ఉన్నారు. నేను ముగిస్తున్నాను. నలిగిన వారిని విడిపించడానికి ఈ రోజున అనేక కుటుంబాలు నలిగిపోతున్నాయి. అనేక కుటుంబాలు నలిగిపోతున్నాయి. కేవలం వాక్యం చెప్తే సరిపోదు. వాక్యమే ఆదరణే, కానీ వారిని కౌన్సిల్ చేయాలి. కౌన్సిలింగ్ కావాలి, సలహాలు ఇవ్వాలి. వారిని నడిపించే రకరకాలైన సమస్యలు మన రాష్ట్రంలో, మన దేశంలో, మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆర్థికంగా, కుటుంబ పరంగా, వివాహపరంగా, హ్యూమన్ ట్రాఫిక్, మానవ అక్రమణ, చాలా రకాలుగా ఆ సమస్యలో ఉన్నారు. ఇవన్నీ ఆ రోజుల్లోనే యేసు ప్రభు 2000 సంవత్సరాల కాలం ముందే యేసు ప్రభు టచ్ చేశాడు. యేసు ప్రభు మాట్లాడాడు. యేసు ప్రభు ఈ విషయాన్ని తెలియచేశాడు. నేను కొత్తగా తీసుకురావాలా, యేసు ప్రభు బైబిల్లో ఉన్న మాటలే. కాబట్టి రానున్న దినాల్లో మరి ఆమె అందరి సహకారంతో ఈ యొక్క కేవలం స్వార్థ ప్రకటనే కాకుండా స్వార్థ ప్రథమ కర్తవ్యం, ఆత్మీయ జీవితాన్ని గురించి ప్రథమ ఫోకస్ ఉంటుంది. దానితో పాటుగా మిగిలిన వాటి మీద కూడా అందరూ ఫోకస్ చేసి మరి ఇంకా మనం యవనస్తులైన బిడ్డల్ని, చిన్న బిడ్డలు రక్షించుకుందాం. అనేక సమస్యల నుంచి కుటుంబాలను రక్షించుకుని బలపరుచుకుందాం. దేవుని యొక్క మార్గంలో మన సంఘాలు అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన రోజున కొంచెం ఆలోచన మన్నించండి. కాబట్టి దేవుని ఆత్మ అన్నిటికీ మూలం మనలో దేవుని ఆత్మ ఉంటుంది. తనలో ఉంచుదాం, కనిపిస్తుందాం. అయ్యగారు ప్రార్థనలు నడిపిస్తారు. చాలా బలమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆత్మశక్తితో, పరిశుద్ధాత్మ ప్రేరణతో నీతో నాతో దేవుడు మాట్లాడాడు. నిజముగా ప్రభు ఆత్మ నీ పైకి వస్తే ప్రభు బిడ్డగా నీవు అనేకులకు కనిపిస్తావు. చక్కని ఉదాహరణతో మంచి మాటలు తెలియజేశారు. ఆ ప్రభు ఆత్మ లేనప్పుడు దురాత్మ కలిగి ఉంటే సాతాను క్రియలన్నీ మనలో ఉంటాయి, సాతాను ఆలోచనలన్నీ మనలో ఉంటాయి. అవేమీ లేకుండా నిజముగా ప్రభు ఆత్మ నీ మీదకి, నా మీదకి దిగివచ్చులాగా అనేక సార్లు నీకు వెళ్ళవచ్చు. అయితే ఈ రోజు మన నూతన రాష్ట్రీయ నాయకుల ద్వారా నిజముగా పరిశుద్ధాత్మ దేవుడే వారిలో ఉండి నీతో నాతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. కొన్నిసార్లు ఇంత గంభీరమైన వర్తమానాలు విన్నప్పటికీ, దేవుని మందిరంలో ఉన్నప్పటికీ, దేవుని సన్నిధిని గుర్తెరగడం బట్టి ఇంకా ఒకవేళ మన సంఘాల్లో ఉంటే అలాంటి వారిని ఏ విధముగా దేవుని ఆత్మ కలిగిన వీరుగా ఉండే విధంగా మనం తీర్చిదిద్దేవారు. దేవుడు ఈ లోకంలో చెందించిన ప్రతి ఒక్క మంచిగా ఉండాలి. ఎందుకంటే ఆ ఆత్మ నీది కాదు, దేవుడిచ్చిన ఆత్మ. ఆ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ మాటల ద్వారా దేవుని యొక్క మాటలు లుకాసువార్తలోని 4వ అధ్యాయం 16 నుండి ఉన్న మాటలు చదివించి ప్రభుని ఆత్మ అది యెషయా ప్రవక్త ఆ మాటలు ఈ రోజున మీకు జ్ఞాపించాడు. నేను ఎవరిని మీరందరూ వచ్చి ఇక్కడ బోధించమని ప్రార్థన చేయట్లేదు, కానీ మీకు ఇష్టమైతే ఒక పాట పాడుతున్న సమయంలో దయచేసి దేవుడికి ఈరోజు దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు. ఇది మొదలుకొని ప్రభుని ఆత్మనే కలిగి ఉంటాను. నేను కలిగి ఉండటమే కాదు, ఇతరులకు కూడా ఆత్మల గురించి నేను చెబుతాను. ఆ ఆత్మ
కూర్చొని ప్రార్థన చేద్దాం. అలాంటి వారు దయచేసి కృపాపేట మీ యొక్క ముందు ఉన్నది. కృపాపేట మనగా దేవుని కలిసి వస్తాము. నీవు ఎవరిని చూసి సిగ్గుపడవలసిన అవసరం లేదు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీవు దేవుని కలుసుకోవడానికి వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నేను కలుసుకోవాలి. ఆయన ఆత్మ ఈ దగ్గరకు పంపించి ఏ అవసరంతో నీవు వచ్చావో, ఒకవేళ నీ కుటుంబ సమస్యలు ఉన్నా, పెద్దల సమస్యలు ఉన్నా, ఎలాంటి వ్యాధులు ఉన్నా ఆయన ఆత్మను పంపించి బాగు చేసే గొప్పది ఉన్నాడు. నీ బిడ్డల విషయంలో ఏదైనా నెమ్మది లేకుండా ఉంటే, నీ కుటుంబ విషయంలో నెమ్మది లేకుండా ఉంటే, నీ ఉద్యోగ విషయంలో నెమ్మది లేకుండా ఉంటే, ఆయన ఆత్మలోకి వచ్చినప్పుడు వాటన్నిటిలో విడుదల పొందడానికి దేవుడు సహాయం. అలాంటి వారికి ఎవరైనా ఉంటే చాలా మంది కృపకు వచ్చున్నారు. నేను అనుకోలేదు, కానీ దేవుని ఆత్మ నాయకుల ద్వారా మాట్లాడగా అలాంటి ప్రభుని ఆత్మ నిన్ను ఆదరించినందువల్ల అలాంటి వారందరూ కూడా కృపకు వచ్చారు. నిన్నెవరు బలపెట్టలేదు సుమా, నిన్నెవరు బలవంతం చేయకుండా నిజంగా ప్రభుని ఆత్మ నీ మీద ఉంటే, ప్రభు నీతో మాట్లాడితే ఇదే మంచి సమయం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృపాపేట దగ్గరకు వచ్చిన ఆయన దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను. నీవు ఏ కోరికతో ఈ నూతన రాష్ట్రీయ నాయకుల యొక్క ఈ కూటానికి వచ్చావో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి పంపిస్తాను. ప్రత్యేకంగా కృపకు వచ్చి కన్నీరు విడుచు ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేసే సమయంలో ప్రభుని ఆత్మ వేదిక వచ్చి నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చేది. నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ఈ సమయంలో. ఒకవేళ ఈ శక్తిని అర్థం కాకపోవచ్చు,